ఫ్రెండ్స్ నేను మీ మహబూబ్ బాషాని. ఫ్రెండ్స్ మీరందరూ ఈ లాక్డౌన్ టైంలో మీ ఇంట్లోనే ఉండి మీ ఇంట్లో నుంచి బయటికి పోకుండా మీరు టయానికి భోజనం చేసి మీరు టయానికి నిద్రపోయి మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తూ ఫ్రెండ్స్ నేను కూడా మా ఇంట్లో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మా ఇంట్లో టయానికి భోజనం చేస్తున్నాను, టయానికి పండుకుంటా ఉన్నాను, టైంపాస్ కోసం ఏదో ఒకటి పనులు చేసుకుంటా ఉన్నాను. ఫ్రెండ్స్ ఈ టైంలో మనం ఇంతకైనా మనం చేయగలిగింది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ ఎటువంటి టైం మనకు వచ్చిందంటే మనందరం కష్టకాలాల్లో ఉన్నాం. ఇటువంటి కష్టకాలం మనం ఎప్పుడూ చూడలేదు. ఒక నెల నుంచి ఇంట్లో నుంచి బయటికి పోలేదు, ఎవరికి సంపాదన లేదు, ఎవరు కిరాయిలు కట్టుకోలేదు, కరెంటు బిల్లులు కట్టుకోలేదు, నెట్ బిల్లు కట్టలేదు, బ్యాంక్ లోన్లు కట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉన్నారు ఫ్రెండ్స్. అయినా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం ఏమైనా చేయగలుగుతాం? మన చేతుల్లో ఏమైనా ఉందా? మనం ఏమీ చేయలేమన్నమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి మే 3వ తారీఖు దాకా బయటికి పోకూడదని చెప్పారో అప్పుడు దాకా మనం ఇంట్లోనే ఉండి మనం దానికైనా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం దానికైనా ఎక్కువ మనం ఆలోచించి టెన్షన్ తీసుకుని ఏంది కష్టాలు, ఈ బాధలు, ఎప్పుడు బయటికి పోవాలా, ఎప్పుడు డబ్బులు సంపాదించాలా, ఎప్పుడు ఎన్ని వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలా, వాళ్ళకి ఎప్పుడు అని ఎక్కువ టెన్షన్ తీసుకుంటే మనకి రోగాలు తప్పనిస్తే ఏమి రావు ఫ్రెండ్స్. మనం ఆలోచించి టెన్షన్ తీసుకొని బీపీ, షుగరు, ప్రెస్టేషను ఇవన్నీ పెంచుకుంటే మనకు రోగాలు తప్పనేసి ఏమి రావు. రోగాలు వస్తే అక్కడ చూసేదానికి హాస్పిటల్ కూడా లేవు ఫ్రెండ్స్. హాస్పిటల్ కూడా లాక్డౌన్లోనే ఉన్నాయి. అట్టని సర్కారీ దవాఖానకు పోదాం అనుకుంటే ఆడ పోతే ముందు మన రోగాలు పక్కన పెట్టి వాళ్ళ రోగం గురించి నీకేమైనా కరోనా ఉందా చూద్దాం రావా కూర్చోని ముందు బ్లడ్ టెస్ట్ తీసి దాన్ని మనకు కరోనా లేకపోయినా 28 రోజులు మళ్ళీ వాళ్ళు అక్కడ లాక్డౌన్ చేస్తారు ఫ్రెండ్స్. దానికోసం ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా టెన్షన్ తీసుకోకుండా టయానికి చారో దాలో చట్నీనో ఏదో భగవంతుడు ఈ ఇంట్లో ఏం పెట్టుంటే దాన్ని తినేసి మనం మటన్లు, చికెన్లు, చేపలు, రొయ్యలు అవి లేకపోయినా ఏదో చారో చట్నీయో దాలో ఇంట్లో ఉండేదే తిని మనం ఇంట్లో సుఖంగా టెన్షన్ తీసుకోకుండా ఉంటే మనకి మంచిది ఫ్రెండ్స్. అట్ట కాకుండా మనం బయటికి పోయినా, అట్ట కాకుండా మనం టెన్షన్ తీసుకున్నా మనకు భారీ మూల్యం చెల్లించక తప్పదు ఫ్రెండ్. దానికోసం మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ఇంట్లోనే ఉండి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఇప్పుడు జ్వరం వచ్చినా భయమే, దగ్గు వచ్చినా భయమే, తుమ్ము వచ్చినా భయమే, ఏమొచ్చినా కరోనా వచ్చిందేమో భయం. ఆడపోతే సరే చెక్ చేసి నీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా చెక్ చేసి పంపిస్తారంటే పంపిరు. 28 రోజులు వాళ్ళు లాక్డౌన్ చేసి దాని తర్వాత మళ్ళీ రెండోసారి చెకప్ చేసి పంపిస్తారు. దానికోసం ఏంటంటే మనం టెన్షన్ తీసుకొని మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా మనం సంతోషంగా ఉండే దాంట్లో తృప్తి పడి మనం హ్యాపీగా మన ఇంట్లో ఉండేది తిని మనం సుఖంగా ఉంటే అది మన ఒంటికి మంచిది ఫ్రెండ్స్. లేకుంటే మనం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఫ్రెండ్స్. దానికోసం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం మీ ముందర వస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసి భాయ్ ఇంట్లో ఈ ఆడవాళ్ళు చూస్తే తలకాయ తినేస్తా ఉన్నారు భాయ్, ఈ బయట పోవాలంటే లాక్డౌన్ పెట్టేశారు, ఇట్లా బయటికి పోలేకున్నాను, ఇంట్లో ఉండలేకున్నాను, ఈ పెళ్ళం సంపుకు తింటా ఉంది భాయ్, ఏం జీవితం భాయ్ బెజారైపోతా ఉన్నాను భాయ్ అని చెప్పాడు. నేను నుండి అడిగా అసలు ఏం జరిగింది భాయ్, అసలు దేని నువ్వు టెన్షన్ పడతా ఉన్నావు అంటే భాయ్ ఏం చెప్పమంటావు భాయ్ ఆడవాళ్ళు क्या वजह तो मेरे का खा को तुम्हें लगा खतने के नोशों को पका को डालेंगे तुम्हें लगा है पका को डालते ही तुम्हें लगा खा को मोटे हो जाते हैं, हमें लोग देखे तो पका को दाल को गल जाते हैं. ये बेदी की करुणा कई कुछ भेजिए हमारे खबर बनने के वास्ते. तुम्हें लगा क्या कि मजे में ही घर में बैठ को हमें देखे तो चूल्हे के रूम के होगी बोल को बोली అని ఈ విధంగా నా ఫ్రెండ్ చెప్పాడు భాయ్. దీని ఒక అర్థం ఏంటంటే చిన్న పిల్లలకి ఖత్నా చేసినప్పుడు వీళ్ళు బాగా వీళ్ళకి తినిపించేదానికి వీళ్ళకి నెయ్యి మినప లడ్డూలు, నెయ్యి మినప వడలు, నెయ్యి చపాతీలు, నెయ్యి రవ్వ లడ్డూలు ఇవన్నీ వీళ్ళు పిల్లకాయలు తినకపోయినా బలవంతంగా వీళ్ళకి తినిపించి ఏమంటే ఎదిగే పిల్లకాయలు తింటే ఒంటికి పడుతుందని ఈ విధంగా తినిపిస్తామన్నమాట. ఈ విధంగా నాకు ఫోన్ చేసిన నా ఫ్రెండ్ భార్య ఇదే మాట చెప్పిందంట. ఏమయ్యా మీకు వండి పెట్టి మీరు చూస్తే తిని లావెక్కిపోతా ఉన్నారు, మేము చూస్తే వండి బక్కపడిపోతా ఉన్నాము, మీరు చూస్తే రోజుకి తూకాలు పెరిగిపోతా ఉన్నారు, మేము చూస్తే రోజు కిలో అరకిలో తూకం తగ్గిపోతా ఉన్నాం అని ఈ విధంగా చెప్పిందంట భాయ్. ఇది వాస్తవంగా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా
పెళ్ళాల మీద సెటర్లు వేసేవాళ్ళు, పెళ్ళాల మీద చాడీలు చెప్పేవాళ్ళు. ఈరోజు భాయ్ ఎవరి ఫేస్బుక్ చూసినా, ఎవరి వాట్సాప్లో చూసినా, ఆ జబర్దస్త్ ప్రోగ్రాలు చూసినా, ఏ సినిమా చూసినా ఈరోజు భార్య క్యారెక్టర్లను ఏ విధంగా తయారు చేశారంటే, భార్య అంటే ఏదో ఒక భద్రకాళిలాగా, ఆడదంటే ఏదో ఒక అనకొండలాగా, ఏదో భార్య అంటే ఏదో మమ్మల్ని పీక్కు తినే ఒక శైతాన్ లాగా, ఒక రక్కాస్ లాగా, ఈ విధంగా భార్య అంటే ఏదో ఒక బ్యాడ్ క్రియేట్ చేసి భార్య అనే పోస్ట్కి వీళ్ళు బాగా బదలాం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మనం ఈ భార్యల్ని బదలాం చేయడం ఇది మనం ఆపుకోవాలా ఫ్రెండ్స్. ఏమంటే ఈరోజు ఒక భార్య అనే మెటీరియల్ ఏంటంటే మనం ఏ విధంగా చేసేసామంటే, ఈ ఒక భార్య అనే మెటీరియల్ని ఏదో ఒక కామెడీ పీస్ లాగా, భార్య అనే క్యారెక్టర్ని ఏదో ఒక ఆట వస్తువులాగా ఈ విధంగా చేయడం ఇది ఎక్కడ ధర్మం చెప్పండి ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఆడవాళ్ళు బయట కనిపించే అంత విలన్ లాంటి వాళ్ళైతే కాదు ఫ్రెండ్స్. వీళ్ళేంటంటే వీళ్ళకి మొగుళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే వీళ్ళకి, కానీ వీళ్ళు బయటికి చెప్పుకోలేరు ఫ్రెండ్స్. వీళ్ళు బయటికి చూపించుకోరు ఆ ప్రేమని. ఒక భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువ ప్రతి భార్యకి ఆ భర్త మీద 10 రెట్లు ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ దాన్ని వీళ్ళు బయటికి చూపించుకునే దానికి వీళ్ళు ఇష్టపడారు అనమాట ఫ్రెండ్స్. ఈరోజు భార్య ఒక గొప్పతనం కొన్ని జరిగే విశేషాలని, మనం టీవీలో చూసేటి కానీ, కొన్ని మనం ఇంటా ఉండేటి కానీ, మనం పేపర్లో చదివేటి కానీ, ఇవన్నీ కొద్దిగా మనం చూసుకుంటే భార్య అనేది ఎంత గొప్పదో మాకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్. భార్య ఎటువంటిదంటే ఫ్రెండ్స్, కానీ ఆడవాళ్ళకి కొన్ని బలహీనతలు, వీళ్ళకి పొద్దున్న లేస్తే ఏంటంటే భర్త మీద కొన్ని వెటకారాలు, కొన్ని జోకులు, కొన్ని సెటర్లు, కొన్ని పంచి డైలాగులు, ఇది భర్త మీద వేసుకుంటే వాళ్ళకి ఒక తెలియని ఒక ఆనందం అనమాట. అంతేగాని దాని ఒక అర్థం ఏంటంటే మొగుడు మీద ప్రేమ లేదని, మొగుడు మీద బాధ్యత లేదని, మొగుడంటే మొగుడంటే లెక్కలేని తనం అని ఇది కాదు ఫ్రెండ్స్. వాళ్ళకి ఒక ఆనందం అనమాట. మొగుడు మీద పంచులు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది 24 గంటలు అల్లా ఝాసలో, అల్లా జికిర్లో, అల్లా ఒక ఇబాదత్లో ఉంటారు. వాళ్ళకి అల్లాహ్ తాలా కొన్ని శక్తులు ఇస్తాడు. అదేవిధంగా ఒక హజరత్కి ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏంటంటే ఆ హజరత్ గాలిలో తేలుతా, ఆకాశం నేల మధ్యలో గాలిలో నమాజ్ చదువుతా ఉన్నాడు అనమాట. ఆయన భార్య కింద నుంచి చూసింది. ఆమె తెలియదు ఆ గాలిలో ఎగిరేది హజరత్, ఆ నమాజ్ చదివేది నా మొగుడే అని, నా భర్తే అని. ఇంటికి వచ్చిన తర్వాత హజరత్కి ఏదో ఒకటి చెప్తా ఉంది. నువ్వు కూడా ఉండవు దీనికి, నీ గెడ్డ, నీ టోపీ. హజరత్ అంటే ఆయన ఎవరో, నేను దారిలో వస్తా ఉంటే గాలిలో తేలుతా నమాజ్ చదువుతా ఉన్నాడు. ఆయన హజరత్ అంటే ఎందుకయ్యా నీ నమాజు, నీ హజరతు, నీ దాడి, నీ జుబ్బా ఎందుకయ్యా? హజరత్ అంటే ఆయన అంటే పిచ్చిదానా? ఆయన ఎవరో తెలుసా నీకంటే? ఎవరయ్యా అంటది. నేనేనే ఆయన్ని, నేనేనే గాల్లో తేలుతా నమాజ్ చదివినంటే అందుకేనా నువ్వు వంకర టింగరగా నమాజ్ చదువుతా, నువ్వు ఆ పని కూడా సక్కంగా చేయలేవా అని చెప్పిందంట. ఫ్రెండ్స్, భార్య ఈ విధంగా భర్తకి కొన్ని వెటకారాలు, కొన్ని ఈ విధంగా హసే మజాక్ చేయడం, దీంట్లో వాళ్ళకి తెలియని ఒక ఆనందం అనమాట. వాళ్ళు అట్టనే దాని ఒక అర్థం ఏంటంటే ఆ హజరత్ మీద ఆమెకి ప్రేమ లేదని కాదు ఫ్రెండ్స్, ఆమెకి సత్యంత ప్రేమ ఉంటుంది ఆయన అంటే. భర్తకి ఆరోగ్యం చెడిపోయి సంపాదించే శక్తి తగ్గిపోయి
వాడు నా కాడ డబ్బులు లేవు, వాడికి హాస్పిటల్లో చూపించేదానికి కూడా డబ్బులు లేని పొజిషన్లో అలాంటప్పుడు తన పుస్తి తన మెట్టెలు కూడా అమ్ముకొని ఆ భర్తకి హాస్పిటల్కి పిలుచుకోపోయి ఇలా చేపించి, అయ్యా నువ్వు నా కళ్ళ ముందు ఉండవయ్యా, నువ్వు చాలు, నువ్వు డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు, నువ్వు నా కళ్ళ ముందర ఉండి నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా, నేను 4 ఇళ్లలో పాచి పని చేసినా నేను సాక్కుంటానయ్యా, నువ్వు నా కళ్ళ ముందు ఉండవయ్యా, నీకు నేను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా, నువ్వు ఉంటే నాకు చాలవయ్యా, నువ్వు లేని జీవితం నాకు దేనికయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నిన్ను చూసుకుని నేను బతికేస్తానయ్యా అని ఈ విధంగా ప్రపంచంలో ఒక హస్బెండ్కి తన భార్య తప్పనేసి ఇంకెవరు చెప్తారు ఫ్రెండ్స్? వాళ్ళకి సత్యంత ప్రేమ ఉంటుంది ఫ్రెండ్. మనం ఎంతైతే వాళ్ళని ప్రేమిస్తామో వాళ్ళు మనకి దానికి 10 ఇంతలు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమని వాళ్ళు 24 గంటలు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే ఆ విధంగా చెప్పుకోలేరు వాళ్ళు. వాళ్ళు ఎట్టుంటారంటే నేను లేకపోతే నువ్వు లేవు, నేను ఇంట్లో నెంబర్ 1, నేను చెప్పింది నువ్వు విను, ఈ విధంగా చెప్తా ఉంటారు వాళ్ళు. మనకు ఒక జ్వరం వస్తుంది ఫ్రెండ్, మనకు జ్వరం వస్తుంది, మనం రాత్రి ఏం చేస్తాం, మజ్జిగన్నం ఇడ్లీలో తినేసి పండుకునేస్తాం మాత్ర వేసుకొని. మనం జ్వరం వచ్చిన వాళ్ళు మనం నిద్రపోయినా మన భార్య రాత్రి అంతా మేలుకొని 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి లేచి మా ఆయన ఒళ్ళు కాలుతుందా చల్లపడిందా చూసి, ఒళ్ళు కాలుతా ఉంటే తడిగుడ్డ పెట్టి 2 గంటలకు ఒకసారి లేచి మాత్ర తినిపించి, ఏ విధంగా అయితే ఒక పసిబిడ్డకి ఏ విధంగా అయితే తన తల్లి చూసుకుంటుందో అదే విధంగా తన భర్తకి పసిబిడ్డకైనా ఎక్కువ జాగ్రత్త చేసుకుంటుంది ఫ్రెండ్. అదే ఫ్రెండ్ భార్య గొప్పతనం. అంత మనం చేస్తామని చెప్పండి. మనకి ఇప్పుడు మన భార్యకి జ్వరం వస్తే మనం ఆ విధంగా రాత్రి అంతా మేల్కొని సేవలు మనం చేయగలుగుతామా? మనం చేయలేము. ఏమంటే వాళ్ళు భార్యలు అంత ప్రేమిస్తారు వాళ్ళు మమ్మల్ని. అట్టని ఆ ప్రేమ ఏంటంటే 24 గంటలు మా మీద చూపిస్తామంటే వాళ్ళు ఆ విధంగా కూడా చూపించారనమాట. ఫ్రెండ్, ఒక భర్త ఈ యవ్వనం, ఈ వయసు ఇది హమేషా ఉండదు ఫ్రెండ్. మనం ఈరోజు వయసులో ఉన్నాం, రేపు ముసలివాళ్ళం అయిపోతాం. మన బిడ్డలు మాతో ఉండరు అనమాట. మా బిడ్డలు కూడా రేపు ఉద్యోగాలని చదువులని వాళ్ళు ఆడుకు వెళ్ళిపోతారు. రేపు మన బిడ్డలు మాతో ఉండరు, మన ఆస్తులు మాతో ఉంటాయని గ్యారెంటీ లేదు. మాతో పాటి మనం సచ్చేదాకా, మనం కాటికి పోయేదాకా మాతో తోడు నీడగా ఉండేది ఒక్క మన భార్యలే ఫ్రెండ్. ఆ విధంగా మనం ఎంతసేపు మనం భార్యల్ని నిందించడం, భార్యల్ని విలన్లు చేసి చూపించడం, మనం రాబోయే జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తామో చెప్పండి ఫ్రెండ్. ఒక భార్య గొప్పతనం ఇది మనం చెప్తే తెలిసేది కాదు ఫ్రెండ్స్. మనం ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది పిల్లలు పుట్టలేదని, మగ పిల్లోడిని కనలేదని భార్యని వదిలేసి ఎంతోమంది మగవాళ్ళు పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో పెళ్ళం కాడ పిల్లకాయలకి అంటారు ఫ్రెండ్స్. కానీ అదే పిల్లలు అది మాలో లోపం ఉండి మా వల్ల పుట్టకపోతే వాళ్ళు అదే ఆడవాళ్ళు అరే పిల్లలు పుట్టరా నేను ఇంకో పెళ్లి చేసుకుని పిల్లకాయలని కంటారంటే ఆ మగుడు ఏమైపోతాడు ఫ్రెండ్ చెప్పండి? ఆ మగుడు. కానీ ఏ భార్య కూడా ఆ విధంగా చెప్పదు. దేనికోసం అంటే అదే ఒక భార్య గొప్పతనం అన్నమాట. ఏంది మనం మన కట్టి కాలేదాకా మనం చచ్చేదాకా ఒకే మగోడు కాడ మనం కాపురం చేసి చచ్చిపోవాలా అనే ఒక మంచితనం ఉంది చూసావా? అది ఒక్క భార్యకే ఉంటుంది, కానీ అది ఏ మగోడికి కూడా ఉండదు ఫ్రెండ్. అది ఫ్రెండ్ ఎంతోమంది మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఒక మగోడు భార్యని పెట్టుకొని కూడా ఇంకో ఆడదాంతో పోయి గలీజ్ పనులు చేస్తూ ఉంటే అది భార్యకి తెలిసి కూడా పోయి ఆ ఇంటికాడ పోయి రచ్చ రావడి చేసి గొడవ పెట్టుకుని నువ్వు వద్దు పొమ్మన్నా వాడిని కోర్టు దాకా లాగి నువ్వే నాకు కావాలా, మా ఆయనే నాకు కావాలా, మా ఆయన నాకే సొంతం అని ఎందుకు చెప్పండి ఫ్రెండ్? ఇంత పోటుగాడు ఇటువంటి వాడు ఇంకడు దొరకడా ఏంది ఆ మనిషికి చెప్పండి? దొరకతాడు. ఇంత లేకుంటే అన్నం లేకుంటే గుడ్డలు లేక కాదు ఫ్రెండ్. ఒక్క ఆడదాని మనసు ఎటువంటిదంటే ఒక్కసారి మా అమ్మనైనా పెళ్లి చేసి మనకి ఇచ్చేసిన తర్వాత ఆ మగోడితో తప్పనిస్తే ఇంకో మగోడిని చూసేదానికి కూడా ఇష్టపడారు ఫ్రెండ్స్ భార్యలు అంటే. మనం సచ్చేదాకా ఆమె కట్టి కాలేదాకా
అదే మొగుడు కాడుండి చచ్చిపోవాలని ఒక కోరిక, ఒక పిచ్చి కోరిక వాళ్ళ మంచిదనం ఫ్రెండ్ అది. అటువంటి భార్యని మనం వాళ్ళు ఇది చేశారు అది చేశారు అవన్నీ చిన్న చిన్న అవన్నీ అసలు విషయాలే కాదు అవన్నీ. దాన్ని మనం పట్టుకొని వాళ్ళు తుమ్మారు, వాళ్ళు దగ్గారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు చాడీలు చెప్పారు, ఏదో ఈ వంట బాగా చేయలేదు, ఈ కూర బాగా వండలేదు, ఏదో చెల్లి ఇంటికి పోయింది, అక్క ఇంటికి పోయింది, తమ్ముడు ఇంటికి, అసలు ఇవన్నీ ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి? ఇవన్నీ ఏముంది? ఏమి లేవు ఫ్రెండ్స్. ఇవన్నీ అసలు ఇవన్నీ విషయాలే కాదనమాట. ఇది చేసుకుంటే వాళ్ళ ఇంటి పేరు మారిపోద్ది. వాళ్ళు మన ఇంటి పేరులోకి వచ్చేస్తారు. ఆల్రెడీ మనం నెంబర్ 1, వాళ్ళు నెంబర్ 2 అనమాట. కానీ వాళ్ళు నెంబర్ 1 చెప్పుకుంటా ఉంటే చెప్పుకొని ఏమైపోయింది? దాంతో ఏం కాదు కదా, మనకేం కాదు కదా. ఇప్పుడు అడవి ఉంది, అడవిలో సింహమే రాజు అనమాట. ఏం చేసుకున్నా పులి అయితే రాజు కాదు కదా ఫ్రెండ్స్ చెప్పండి. ఆ విధంగా ప్రతి ఇంటికి సింహాలు మనమే రాజులమే. వాళ్ళు నెంబర్ 2 వాళ్ళు. కానీ వాళ్ళు నెంబర్ 1, నేను నెంబర్ 1, నాదే జరగాల, నేను చెప్పి నేను అలా ఒక భ్రమలో వాళ్ళు బతికేస్తా ఉన్నప్పుడు ఆ భ్రమ కూడా నువ్వు ఆ విధంగా బతకూడదు, నేను చెప్పినట్టు నేను నాలంటే వాళ్ళు కొద్దిగా తేడా చూపించి ఆడ నుంచి వాళ్ళు అట్టదుట్టదల మాటలు మాట్లాడి దాంతో మాట పెరిగిపోయి ఎన్ని మనకు ఎన్ని లేకుండా మనం సర్దుకొని పోయి మనం వాళ్ళల్లో ఉండే మంచి లక్షణాలన్నీ మనం కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఫ్రెండ్స్? చెప్పండి. ఎంతోమంది మనం ఇప్పుడైతే ఈ హార్ట్ అటాక్లు వచ్చి సడన్గా చచ్చిపోతా ఉన్నాం, కానీ మా చిన్నతనంలో మనం చూసాం ఫ్రెండ్స్. ఎంతమంది అవ్వలు, ఎంతమంది అమ్మలు వాళ్ళ ఒక భర్తలకి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా వాళ్ళు రోగం వచ్చి పడిపోతే వాళ్ళ మనసం మీద వాళ్ళకి గూము తన్ని చేసి కనీసం ఒక బిడ్డ కూడా తన కొడుక్కి తన బిడ్డలకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు భూమి చేస్తుంది ఫ్రెండ్స్. కానీ పెళ్ళి అయిపోయి ఈయన మన భర్త అని ఒక సెంటిమెంటు, భర్త మీద ఉండే ఒక వైఫ్కి ఉండే సెంటిమెంట్ ఎటువంటిదంటే రోగం వచ్చి 5 సంవత్సరాలు మంచం మీద పడిపోయినా, 10 సంవత్సరాలు మంచం మీద పడిపోయినా, 8 సంవత్సరాలు మంచం మీద పడిపోయినా ఆ మనిషి ఏ మాత్రం గలీజని చూసుకోకుండా ఆ మనిషి సచ్చేదాకా తన భర్తకి సేవలు చేసుకుంటా, గూము చేసుకుంటా, సచ్చేదాకా రోజు తన మొత్తం భర్త శరీరం ఒక బరువుని తన చేతుల మీద వేసుకొని ఆయనకి గూము చేసి ఆయన శుభ్రంగా పెడుతుంది. ఈ పని ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఎవరు చేయలేరు కదా. మన భార్య కాబట్టే ఆ పని చేస్తుంది ఫ్రెండ్స్. దానికోసం ఏంటంటే ఇవన్నీ భార్య ఒక మంచి లక్షణాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాళ్ళంత మంచోళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండాలన్నమాట. ఏంది భర్తని కానీ భార్య ప్రేమిస్తే ఎట్ట ప్రేమిస్తుందంటే తండ్రి కాడ కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, ఆమెకి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క ఇంతమంది ఉంటారన్నమాట. మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ అమ్మాయిని నిలబెట్టి మేమంతా మాతో పాటు కోట్లాది ఆస్తి, మేము మా ఆస్తి కావాలా లేకుంటే నీ మొగుడు కావాలన్నా, నీ మొగుడు కావాలంటే నీ మొగుడు తెలియపోలేదు, ఆస్తి మేము కావాలంటే మాతో రా అంటే భార్య అనే క్యారెక్టర్ ఎటువంటిదంటే 1/2 నిమిషం కూడా ఆలోచించకుండా భర్తతో పాటు వెళ్ళిపోద్ది. భార్య క్యారెక్టర్ అది ఫ్రెండ్స్, అది భార్య క్యారెక్టర్ అంటే అది మనం చేయగలుగుతాం ఆ విధంగా చెప్పండి? అంత ప్రేమ భార్యకి మనం పంచగలుగుతామా చెప్పండి? మనం పంచలేము కదా. మనం పంచలేనప్పుడు చిన్న పొరపాట్లు మన మీద అరవడము, మన మీద జులుం చేయడము, ఏదో మన మీద ఒక 4 పంచులు వేయడం, మన 4 సెటర్లు వేయడం, మన మీద వెటకారం చేయడం, ఇటువంటి చిన్న పొరపాట్లు చేసుకున్నప్పుడు మనం సర్దుకోపోవడం ఇది మన తప్పు అంటారా? మనం మంచోడమే? లేకుంటే మన కోసం జీవితం అంకితం చేసేసి పెళ్ళి అనే ఒక రెండు అక్షరాలతో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలందరినీ వదిలేసి మాతో పాటు వచ్చి మన సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, మన హ్యాపీనెస్లో, మన దుఃఖంలో అన్నిట్లో మనకు తోడిచ్చే ఈ మంచితనాలన్నీ మర్చిపోయి ఆమె 2-3 నిమిషాలు మన మీద కసురుకునేది, మనకి ఇది ఆడదా కరెక్ట్ చెప్పండి ఫ్రెండ్స్? వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ భర్త మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ అది మనకు కనబడదు అనమాట. అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అది మనం చెప్పేది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, చూపిస్తారు వాళ్ళు. ఈరోజు ఏంటంటే వాస్తవంగా ఈ లాక్డౌన్ సమయంలో
ఈ ఆడవాళ్ళకి ఇంట్లో పనులు పెరిగిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా అలవాటు చేసామంటే, ఇంట్లో ఈ వారంలో 7 రోజుల్లో కనీసం 1 రోజు 2 రోజులు స్విగ్గీ నుంచి ఆర్డర్లు పెడతా ఉన్నాము. వారానికి ఏంటంటే ఒక 4 రోజులు వాళ్ళు 4-5 రోజులు వండుతా ఉన్నారు. ప్రతిరోజు పొద్దున నాష్టా హోటల్ నుంచి తెస్తా ఉన్నాం. ఈరోజు ఏంటంటే హోటళ్ళు బంద్ అయిపోయినాయి. ఆ నాష్టా అది వండాలా, వారానికి 7 రోజులు వంటకం చేయాలా, ఇంట్లో పనులు రావడం లేదు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ మొత్తం బాధ్యత ఇంట్లో భారీ మీదే పడింది. వీళ్ళు ఈ ప్రెస్టేషన్లో వచ్చి ఈ ప్రెస్టేషన్లో వీళ్ళ పని ఎక్కువైపోయింది, వీళ్ళ కష్టం ఎక్కువైపోయింది. ఈ ప్రెస్టేషన్లో ఏదో ఒక 4 మాటలు మనకి వీళ్ళు ఎక్కువ తక్కువ మనం ఈ పనులు చేయలేకున్నాం, ఆ పనులు చేయలేకున్నాం అని ఒక 4 మాటలు మమ్మల్ని మన మీద కసురుకోవచ్చు. మమ్మల్ని హెచ్చుతగ్గులు మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళు ఏమైపోయి చెప్పండి. ఇప్పుడు మనకు కూడా వాళ్ళకి ప్రేమగా, బేగం నువ్వు ఈ పనులన్నీ చేయలేకున్నావు, పోనీ నువ్వు అన్నం ఉండు, నేను బొచ్చలు కడగతా, నేను గిన్నెలు కడగతా అని చెప్తాం. మనం చెప్తే వాళ్ళు మన కాడ బొచ్చలు కడిగిస్తారా, గిన్నెలు కడిగిస్తారా? వాస్తవంగా ఒక భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందంటే, భర్త అనేవాడు బొచ్చలు కడిగినా గిన్నెలు కడిగినా ఆ యాంగిల్లో ఆమె ఒక భర్తని చూసేదానికి ఆమె ఇష్టపడదన్నమాట. అయినా మనం వాళ్ళ మనసు గెలిచేదానికి నేను బొచ్చలు కడతాను, నేను గిన్నెలు కడతాను చెప్పే ఒక నోటి మాటే కదా. చెప్తే ఏమైపోయింది, మన భార్య సంతోషిస్తుంది అనమాట. నేను నా మొగుడు వచ్చి గిన్నెలు కడగతానని చెప్పాడు. మన భార్య గాడికి వచ్చి బేగం నువ్వు ఇన్ని పనులు చేయలేకున్నావు, నువ్వు అలసిపోతా ఉన్నావు, నేను ఇల్లు తూడొస్తాను, నేను తడి కూడా పెడతాను, నేను టాయిలెట్లు క్లీన్ చేస్తాను, బేగం నువ్వు అన్నం వండి పెట్టు సాల్ మనకని చెప్తే మనకి ఏమైపోద్ది చెప్పండి. మన ఇజ్జత్లో మన ఇంటి పని మనం చేసే దాంట్లో తప్పే ఉంది. మనకి ఫిస్టేజ్ తగ్గిపోయేదే ఉంది. మనమేనా అట్టని వాళ్ళు మనకు చేపిరు. మనం ఇల్లు చిమ్మతామన్నా వాళ్ళు చిమ్మనీరు, మనం బొచ్చలు కడతామన్నా వాళ్ళు కడగనీరు, మనం టాయిలెట్ క్లీన్ చేస్తామన్నా వాళ్ళు కడగనీరు, మనం తడిగుడ్డ పెడతామన్నా వాళ్ళు పెట్టనీరు. అయినా నా భర్త వచ్చి నాకు ఈ పనులు చేస్తానని చెప్పారు, నేను చేయబాకని చెప్పానని వాళ్ళు రేపు పొద్దున కల్లా 1/2 కిలో తూకం పెరిగి మన మీద వాళ్ళలో మన గౌరవం ఉండే దానికైనా రెట్టింపు అయిపోద్ది ఫ్రెండ్స్. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మనం వాళ్ళ కాడ ఉండి వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మనం కొడతా, నువ్వు లేకుంటే నా ఇల్లు లేదు, నువ్వే నా ఇల్లు నెట్టుకొని వస్తూ ఉన్నావు, ఈ సంసారం అనే రైలు బండిని నువ్వే లాక్కొని వస్తూ ఉన్నావు, నువ్వు లేకుంటే నేను లేను, నా ఇల్లు లేదు, నా బిడ్డలు లేదు, అంతా మొత్తం క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారు, వాళ్ళు ఎంత సంతోషపడతారు ఫ్రెండ్స్. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మమ్మల్ని సంతోషంగా పెడతారు, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, ఈ గొడవలే ఉండవు వీళ్ళల్లో, అందరూ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. అందుకోసం ఫ్రెండ్స్ నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు ఏంటంటే మన పిల్లకాయలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆడమనిషి ఒక భారీ క్యారెక్టర్ని మనం బ్యాడ్ చేస్తే ఆటోమేటిక్గా కూతురు క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, తల్లి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది, కూతురు చెల్లి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. ఆ విధంగా మనం ఏది కూడా మనం పోస్టులు పెట్టినా, మనం ఏదైనా మనం సెటర్లు వేసుకున్నా, మనం ఈ సిల్లీ వీడియోలు చేసినా, మనం ఏది కూడా మన అక్క చెల్లెళ్ళని, మన తల్లిని, మన చెల్లెళ్ళని ప్రతి మనిషి కూడా గౌరవించే తగిన పోస్టులు పెట్టాలి. కానీ ఎంతసేపు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నలుగురు కలిస్తే పెళ్ళాలి కామెంట్ అనమాట. నీ పెళ్ళం వంట చేసింది, నా పెళ్ళం వంట చేసింది, ఒక పోస్ట్ పెడితే నా పెళ్ళం ఏ పది తింటామని, నా పెళ్ళం ఏంటంటే నాకు ఫ్రెండ్ ఈ పెళ్ళం ఎటువంటిదంటే ఫ్రెండ్, ఇప్పుడు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి అలసిపోతారు ఫ్రెండ్. కానీ మనం పోయి బేగం నువ్వు అన్నం వండు, నేను పోయి నువ్వు బొచ్చలు కడతాను, నేను పోయి అంట్లు తోముతానంటే మన పెళ్ళం ఆ పని మన కాడ చేపించదు అనమాట. ఏమంటే ఆ బొచ్చలు కడిగేది, అంట్లు తోమేది కూడా మన భార్యలు మమ్మల్ని ఆ యాంగిల్లో చూసి వాళ్ళు భరించలేరు అనమాట. మన కాడ చేపిరు ఆ పనులు. అయినా అరే నా భర్త అంట్లు తోమతానని చెప్పాడు, బొచ్చలు కడగతానని చెప్పారు, నా భర్త ఈ విధంగా చెప్పాడని మన మీద ఎంత వాళ్ళ గౌరవం పెరిగిపోద్దంటే వాళ్ళ గౌరవం పెరిగిపోద్ది అనమాట. ఒక భార్య, తల్లి, తండ్రి అన్న మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని తిడితే తను భరిస్తుంది, పడుతుంది. కానీ తన ముందర తన భర్తని ఒక మాట అంటే తిరుక్కుంటుంది అనమాట. నా మొగుడిని నువ్వేంది మా తిట్టేది, నువ్వేం తిట్టేది నా మొగుడిని, అది భార్య అంటే. భార్య ఏంది తన తల్లే కాదు, మమ్మల్ని
మమ్మల్ని కని పెంచి మా అమ్మ ఒక మాట అన్నా నా మొగుడిని నువ్వేననేది, అప్పుడు నీ కొడుకు నువ్వు తిట్టుకున్నావు, నా మొగుడు తిట్టబాకని మా అమ్మ మీద కూడా తగ్గుకెళ్ళిపోద్ది. అది ఒక భర్త మీద ఉండే ఒక రెస్పెక్ట్, ఒక బాధ్యత, ఒక గౌరవం అన్నమాట భార్యకి. దీన్ని మనం గుర్తిస్తే అస్సలు ఏమి పంచాదే ఉండదు. ప్రతి ఇంట్లో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకోసారి చూడండి, నచ్చకుంటే డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్.